హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్. మీకు ఈ వీడియోలో కోకోనట్ ట్రీస్ చూపిస్తాను. ప్లాంట్స్ 2 వెరైటీస్, సిలోన్ అండ్ సన్నంగి కోకోనట్ ప్లాంట్స్ డిఫరెంట్ సైజెస్ చూపించాను. మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. కోకోనట్లో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. మలేషియన్ గ్రీన్ డార్ఫ్, హైబ్రిడ్, గంగా బోండం అని, ఈస్ట్ కోస్ట్, ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. అవన్నీ నేను ముందు వీడియోస్లో చూపిస్తాను. ఇప్పుడు మీకు సిలోన్ కొబ్బరి మొక్కలు చూపిస్తాను. 21 బ్యాగ్ సైజులో ఇవి ఎల్లో కలర్స్లో వస్తాయి కదా కొబ్బరి బొండాలు, అవి ఇవన్నీ సిలోన్ కొబ్బరి మొక్కలు. ఇవి 21 బ్యాగ్ సైజులు ఉన్నాయి. ఇవన్నీ అవే. సిలోన్ కొబ్బరి అయితే మనం ఐడెంటిఫై చేయడానికి ఎల్లో కలర్స్లో ఉంటాయి. ఇలాగ ఎల్లో కలర్స్లో వస్తాయి. కాండం ఎల్లో కలర్లో ఉంటుంది, లీవ్స్ కూడా ఎల్లో కలర్స్లో వస్తాయి. ఇవన్నీ ఆ ప్లాంట్సే. కొబ్బరి బొండాలు ఇవి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇవి మీకు సిలోన్ కొబ్బరి మొక్కల్లో 21 బ్యాగ్ సైజ్ చూపించాను కదా, ఇప్పుడు ఇది 13 బ్యాగ్ సైజు. ఇవన్నీ 13 ఇవి. అంటే సైజు బట్టి కాస్ట్ మారిపోతుందండి. మీకు ప్లాంట్ ఇయర్స్ కూడా మారిపోతాయి. ఇవన్నీ సిలోన్ కొబ్బరి మొక్కలు. ఇవి మీకు ఏమైనా ప్లాంట్ రిక్వైర్మెంట్స్, హోమ్ గార్డెన్ రిక్వైర్మెంట్స్ ఉన్నా ప్లీజ్ రీచ్ అవుట్. స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. మీకు ప్లాంట్స్ అన్నీ కూడా కరీం నర్సరీస్ నుండే పంపిస్తాము. అండ్ కోకోపిట్, వర్మీ కంపోస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాము బల్క్గా. త్వరలో వెబ్సైట్ కూడా లాంచ్ చేస్తాము. స్మాల్ సైజ్ ప్లాంట్స్ అయితే మీరు అందులో ఆర్డర్ చేసుకోవచ్చు. బిగ్ సైజ్ ప్లాంట్స్ కావాలంటే మీకు స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. సిలోన్లో ఇవి 30 బ్యాగ్ సైజ్. ఇవి మీకు 13, 21, 30 బ్యాగ్ సైజుల్లో ఉన్న చూపించాను కదా, మీకు ప్లాంట్ వేరియేషన్స్ కూడా తెలుస్తుంది. ఈ 30 బ్యాగ్స్లో అయిన సిలోన్ మొక్కలు అయితే చాలా బాగున్నాయండి, హెల్దీగా. ట్రంక్ కూడా చాలా బాగా పెరిగినాయి. ఈ 4 ఇయర్స్ ప్లాంట్స్ చూసారు కదా ఎలాగుందో ట్రంక్. అదేని హైట్ కూడా ఒక 10 feet అబోవ్నే ఉన్నాయండి. ఈ ప్లాంట్స్ ని ప్లాంటేషన్ చేసుకున్నప్పుడు 3 feet మనం గొయ్యి తీసుకుంటే దాంట్లో మనం మెన్యూరు, నీమ్ కేకు, కంపోస్ట్ ఎరువు అవన్నీ మిక్స్ చేసుకుని మనం ప్లాంటేషన్ చేసుకుంటే ప్లాంట్ బాగా గ్రో అవుతుంది, స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. మీకున్న ల్యాండ్ లో ఈ కొబ్బరి మొక్కలను ప్లాంటేషన్ చేసుకుంటే ఇందులో అంతర పంటగా వేరే క్రాప్ ను కూడా వేసుకోవచ్చు సీజనల్ వైజ్ గా. యాక్చువల్ గా 1 acre ల్యాండ్ కి ఎన్ని ప్లాంట్స్ పడతాయంటే అవి స్పేసింగ్ బట్టి మనకి ప్లాంట్స్ అవసరం అవుతాయి. 25 feet తో మనకి ప్లాంటేషన్ చేసుకోవాలంటే ఒక 69 ప్లాంట్స్ పడతాయి. అదే 22 feet లో అయితే మనకి ఒక 90 ప్లాంట్స్ పడతాయి. అలా స్పేసింగ్ ని బట్టి మీరు ప్లాంట్స్ ని ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఈ కోకోనట్ లోనే చాలా వెరైటీస్ ఉంటాయి. సన్నంగి, మలేషియన్ గ్రీన్ డార్ఫ్, హైబ్రిడ్ వి, గంగా బోండం అంటారు అవి. ఈ వీడియోలో అయితే నేను సన్నంగి, సిలోన్ కోకోనట్ ప్లాంట్స్ చూపించాను. ముందు వీడియోస్ లో ఇంకా చూపిస్తాను, ఇంకా వెరైటీస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అందువల్ల యూట్యూబ్ ఛానల్ కొంతమందికి పుష్ చేస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో కూడా షేర్ చేయండి. వాళ్ళకే ప్లాంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. ఇప్పుడు మీకు సన్నంగి కోకోనట్ ప్లాంట్స్ చూపిస్తాను. ఇవైతే గ్రీన్ కలర్ లోనే ఉంటాయి బొండాలు. తక్కువ హైట్ లోనే క్రాప్ స్టార్టింగ్ అయిపోతుందండి. ఇది సిలోన్ అయితే మోర్ దెన్ 5 years వెయిట్ చేయాలి క్రాపింగ్ కి. అది సన్నంగి అయితే 2.5-3 years కి క్రాపింగ్ స్టార్ట్ అయిపోతుందండి. ఇవే సన్నంగి కోకోనట్ ప్లాంట్స్ 21 బ్యాగ్ సైజ్. ఇందులో కూడా మీకు 13, 21, 30 బ్యాగ్ సైజులు ఉంటాయి ప్లాంట్స్. మంచిగా కేర్ తీసుకుంటే ఈ ప్లాంట్ నుంచి 100 నుంచి 250 కోకోనట్స్ వరకు రావచ్చు. వీటి యొక్క లైఫ్ స్పాన్ కూడా ఒక 30 నుండి 50 years వరకు ఉంటుందండి. మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.